నమో వెంకటేశాయ. ఏ సత్రవుకో వెళ్ళి తిన్నవాడు సత్రవుకో వెళ్ళి నిద్రపోయిన వాడిది ఎంతటి దయనీయమైన స్థితో వాళ్ళు గంట కొడితే వెళ్ళి తినాలి తప్ప తాను వెళ్ళి ఏమండోయ్ పెట్టేయండి ఇంకా అంటే కాసేపు కూర్చోండి గంట కొడతారంటారు. ఒక ఆశ్రమంలోనో ఒక సత్రవులోనో బ్రతికేవాడు ఎటువంటి వాడో, ఎంత గొప్ప ఇంట్లో తాను బ్రతుకుతున్నా, ఎంతమంది ఉన్నారనుకున్నా భార్యాహీనుడు కేవలము సత్రవులో బ్రతుకుతున్నవాడే, వాడు గృహమునందున్నవాడు కాడు. ఎందుకనంటే గృహిణి లేదు. గృహిణీ గృహముచ్యతే వేదమూలమిదం బ్రాహ్మం ధనమూలమిదం జగత్ కృషిమూలమిదం ధాన్యం భార్యామూలమిదం గృహం. స్పష్టంగా శాస్త్రం చెప్తోంది. వేదమూలమిదం బ్రాహ్మం, బ్రాహ్మణ్యమంతా వేదం వల్లే ఉంది. అలాగే వేదమూలమిదం బ్రాహ్మం భార్యామూలమిదం గృహం. ఇంట్లో ఇల్లాలు ఉంటేనే అది ఇల్లు. ఇల్లాలు లేకపోతే తను తొలదాచుకుంటున్నటువంటి ఒక సత్రం. కృషిమూలమిదం ధాన్యం, ఎవడు కష్టపడి వ్యవసాయం చేస్తాడో వాడికే ధాన్యం వస్తుంది, అంతేగాని ఇంట్లో కూర్చుని పండమంటే పండదు. ధనమూలమిదం జగత్, ఈ లోకంలో భోగాలన్నీ ధనం వల్లే ఉన్నాయి. ఇవి మూలకారకాలు. కాబట్టి పత్నీ స్థానము అంత గొప్పది. పత్నీ స్థానమునందుండవలసిన వ్యక్తి ఆ ఇంట లేదనుకోండి, ఆ ఇంట ఈ నుండి ఏం చేయాలి? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో, ఎంత గౌరవాన్ని పొందాననుకుంటున్నావో, నీకు ఎంత శాంతిగా ఉందనుకుంటున్నావో అంత పాడైపోతున్నావు. భార్య విషయంలో నువ్వు పరాకుగా ఉండి భార్య పట్ల అమర్యాదతో ప్రవర్తిస్తే నువ్వు ముందు నేర్చుకోవలసింది జీవితంలో, ప్రత్యేకించి సనాతన ధర్మమునకు ఆలవాలమైన వేదభూమి కర్మభూమి అయినటువంటి భరతఖండంలో భార్యని గౌరవించడం చేతకాని వాడు ఎన్ని పారాయణలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా చెప్పినా ఒకటే. భార్యాస్థానం అంటే అంత గొప్పది. ఆమె వెళ్ళిపోతే ఆ ఇల్లు అయోమయం. కాబట్టి ఆ భార్యాస్థానము ఎంత గొప్పదో సూచించి అలా బ్రతకడం నేర్చుకో తప్ప ఏదో కేవలముగా నామకః పిల్లని బుట్టలో పెట్టడం, తీసుకురావడం, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం, కన్యాదానం ఒక తంతుగా నువ్వు చేసి నీ జీవితాన్ని తంతుగా మార్చుకో, నీ జీవితాన్ని వైదికం చేసుకో. భార్యాస్థానం యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకో. నీ గృహిణి లేకపోతే నీకసలు అయోమయం పొందాలి. ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడ కొల్హాపురం వెళ్ళింది. కొల్హాపురం ఆవిడది కాదని మీరు అనగలరా? ఈ భూమండలం లక్ష్మీస్థానం కాదని మీరు అనగలరా? వైకుంఠమే ఆవిడ ఇల్లని మీరు అనగలరా? ఆవిడ ఎక్కడుందో ఆవిడ కోసం ఆయన వెళ్ళిపోతాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మం నిలబడాలి అంటే తాను అలాగే కలిసి ఉండాలి. అలా భార్యాభర్తల్ని వేరు చెయ్యడం కన్నా పాపం లోకంలో ఇంకొకటి లేదు. నేను ఈ మధ్యనే పేపర్లో ఒక మహాతల్లి, ఒక ఐఏఎస్ అధికారిని అన్న మాట ఒకటి చూసి నేను చాలా సంతోషించా. భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఒక్క చోటనే ఉంచాలి, లేకపోతే వాళ్ళ కుటుంబాలకి మనశ్శాంతి ఉండదు అంది ఆవిడ. అబ్బా, ఈవిడెవరో చాలా వైదికంగా మాట్లాడింది, వేదంలో చెప్పిన విషయాన్ని మాట్లాడింది అని నేను చాలా సంతోషించాను. మనశ్శాంతి ఉండదు అన్నారు ఆవిడ. సౌకర్యార్థము అన్న మాట ఆవిడ వాడలేదు. కాబట్టి భార్యాభర్తలు అంటే శాంతికారకము. శాస్త్రం ఆడదానికి పెట్టిన పేరేమిటో తెలుసా అండి? గృహిణికి భర్త యొక్క శాంతి స్థానము అని పిలిచింది. ఎంత కష్టం ఉండనివ్వండి, భార్యని చూడగానే మర్చిపోతాడు. భార్య మాటల యందు సేద తీరుతాడు. భార్య వాక్కుల చేత ఉపశాంతి పొందుతాడు. లోకమంతా ఎంత కీర్తించనివ్వండి, భార్య పనికిమాలినవాడు అంటుంటే తానంత కుందుతాడు. ఆయన మనశ్శాంతిని నిర్ణయించేది భార్య. ఆమె అంత విస్ఫోటనం చేయగలదు, అంత విస్ఫోటనాన్ని ఆర్పగలదు. కాబట్టి లోకంలో దాంపత్యం యొక్క రహస్యం ఏమిటో, దాంపత్యం యొక్క పవిత్రత ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఈ భూమండలం మొత్తం మీద ఒకసారి మంగళసూత్రం 3 ముళ్ళు వేస్తే ఇక ఆ శరీరములు ఉన్నంతకాలం సావో రేవో కలిసి ఉండడమే తప్ప విడాకులు అన్న మాట తెలియనటువంటి ధర్మం ఎక్కడైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే.
ఇంకా ఇతర విశ్వాసములన్నింటిలో విడాకులు అన్న మాట ఉంది. ఇవాళ చేసుకోవడం, 3 రోజులు పైకి వదిలేయడాలు, మళ్ళీ ఇంకోళ్ళని చేసుకోవడాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో అలా లేదు. ఎంత చేయరాని తప్పు చేయనివ్వండి, ఉద్ధరించుకుని పక్కన కూర్చోబెట్టుకోవడమే కానీ అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలియదు. అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలిస్తే గౌతముడు అహల్యకు విడాకులు ఇవ్వాలి. అహల్య ఎంత చేయరాని దోషం చేసింది. అంత దోషం చేసినటువంటి అహల్యని ఏ తపస్సు చేస్తే ఆ దోషం పోతుందో చెప్పి ఆ దోషం నివృత్తి అయ్యేటట్టు చేసి మళ్ళీ తెచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని, మహానుభావుడురా గౌతముడంటే, మహాతల్లిరా అహల్య అంటే అని ఆవిడికి పూజనీయమైన స్థానాన్ని కల్పించి ఉద్ధరించినవాడు భర్త. సనాతన ధర్మంలో భర్తృస్థానం అంటే అంతటి పరిపక్వత కలిగినటువంటిది. అందుకే అనుభవజ్ఞుడై ఉంటాడు కాబట్టి వయసులో పెద్దవాడికి ఇచ్చి చేస్తారు తప్ప పెద్దదాన్ని భార్యం చేసుకోవడం, చిన్నవాడు భర్త అవడం అన్నది ఈ సంప్రదాయంలో ఉండదు. సనాతన ధర్మంలో అది విరుద్ధం. కాబట్టి కలియుగంలో ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఏ దాంపత్యమే అసలు ఇక్కడ ఇంత కీర్తింపబడుతోందో, ఇవాళ ప్రపంచమంతా సనాతన ధర్మము భారతదేశము అంటే దేనికి నమస్కారమో తెలుసా అండి? ఏమి దేశంరా అసలు! ఇక్కడ వివాహ వ్యవస్థ ఎంత చిత్రం! ఒక్క పసుపు తాడు కడితే వాడు కొట్టినా, తిట్టినా, తాగినా, తుమ్మినా, దగ్గినా, పడిపోయినా, పడగొట్టినా, తెల్లవారి దెబ్బలు తిన్న తల్లి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని వీడి చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది తప్ప వీడెప్పుడు వెళ్ళిపోతాడందో. ఏమి సనాతన ధర్మం, ఏమి పాతివ్రత్యం, ఏమి వైవాహిక వ్యవస్థ! అందుకు కదా విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు చేశారు. 999 పడగలు చితికిపోయినా ఇంకా వివాహ వ్యవస్థ అనేటటువంటి పడగ ఒక్కటి మిగిలింది. సహస్రశీర్ష పురుష, పరమేశ్వరుని యొక్క సనాతన ధర్మపు 1000 పడగలలో జీవించి ఉన్న పడగ ఇది ఒక్కటే. వివాహ వ్యవస్థని మలినం చెయ్యకండి అని విశ్వనాథ సత్యనారాయణ వారు గుండెలు బాదుకుని 1000 పడగల నవలగా తీసుకొచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని నిరూపణం చేస్తున్నాడు మహానుభావుడు. ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఉండలేకపోయాడు అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు. అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు? సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే. అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే, దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు. అది అమ్మగా ముందు ఆవిడ యొక్క దయ, తర్వాత అయ్య యొక్క దయ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ స్వామి బయలుదేరి వచ్చాడు. వచ్చి 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 ఎక్కడికి వచ్చి చేరాలి? ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని. ఆయనకి తెలుసు ఎందుకు రావాలో, ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు. ఆయన క్రీడాద్రి ఉంది, దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు. ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం. అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి, వెనకాతల శ్రీశైలం దానికి పృష్ఠభాగంగా ఉంటుంది. శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి, అహోబలం కడుపుగా ఉండి, వెంకటగిరి నోరు తెరిచిన స్థానం అయి ఉంటే, ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది. ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యథార్థమునకు మధురయి. ఒకానొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏదుందో ఆ మధురానగరమే ద్వాపర యుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధుర కలిసి వెంకటాచలంగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు. అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి? అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట. ఆ పుట్ట మీద, ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు కింద ఉంది. ఇవాళ లేదది. తింత్రిణీ వృక్షము అంటారు, నీడ తిరుగుని చింత చెట్టు అని. అంత పెద్ద చింత చెట్టు ఉండేదిట. ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు. ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు? ఎవ్వరూ పెట్టలేదు. ఆయన వచ్చింది ఎందుకు? పాపమును తొలగించడానికి వచ్చాడు. పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం. చిత్రగుప్తుడి ఖాతాలో వ్రాసుకోవలసిన విషయం, నరకమునందు ప్రవేశించడానికి సోపానము.